నువ్వా? వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసా? నువ్విక్కడేంటి? సేమ్ క్వశ్చన్. నువ్విక్కడున్నావేంటి? ఎందుకున్నావో నాకు అనవసరం, కానీ ఇప్పుడు నువ్వు కనిపించినందుకు థ్యాంక్స్. నేను నీకు కనిపించలేదు, నువ్వు నన్ను చూడలేదు. వెంట పడ్డా వెతుక్కుంటూ వచ్చిన కోళ్ళు విరగొడతాను. నో మోర్ టు టాక్. నాకు ఇష్టం లేదు. శక్తి 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 చెప్పేది నీకే. తప్పుకో. పద సౌమ్య. శక్తి, నన్ను అశక్తుని చేసి వెళ్ళకు. ఎవరతను? బాగా తెలిసినతల్లా మాట్లాడుతున్నాడు. చైల్డ్హుడ్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? శక్తి అశక్తి అంటున్నాడేంటి? ఫ్రెండ్ కాదు, నా కర్మ కొద్దీ నాకైనా పెనివిటి. మొగుడి ప్లేస్కొచ్చిన వేస్ట్ ఫెలో. అదేంటి పాపం, అతను అంతలా పిలుస్తున్నా నువ్వు పట్టించుకోకుండా వస్తున్నావు? ఎప్పుడో వదిలించుకున్న శని మళ్ళీ పట్టి పీడించబోతుంటే వదిలించుకోక కౌగిలించుకోవాలా? పద పద, తలుచుకుంటేనే ప్రమాదం. పద. శక్తి శక్తి శక్తి, నా మాట విను. శక్తి, ఏంటబ్బా ఇది? ఆవిడ నెగిటివ్ ఎనర్జీ నన్ను వెనక్కి లాగిస్తున్నట్టుంది. ఎందుకు నన్ను ఆపుతున్నారు? నా అప్రోచ్కి మీరు స్పీడ్ బ్రేకర్లు అవుతున్నారు. మీకేమైనా హెల్ప్ కావాలనుకుంటే మా మేనేజర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చి కలవండి. దట్స్ ఆల్ ఎవరు అన్నారు. హెల్ప్ చేస్తావా? అపాయింట్మెంట్ తీసుకోవాలా? యూజ్లెస్ ఫెలో. దొంగిలించడానికి పోలీస్ బైకే దొరికిందిరా నీకు? పదరా. కలిసి వెళ్దాం రా. పదా. కంప్లైంట్ అది ఇది అంటుంది. కన్విన్స్ చేస్తే ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా కామ్గా ఈ ఇష్యూని క్లోజ్ చేయొచ్చు. సీరియస్గా ఉన్నట్టుంది. జనని, తప్పుగా అనుకోకపోతే ఒకసారి నేను చెప్పేది వింటావా? ఆలోచించగలవా? జనని, ప్లీజ్. మధు విషయంలో పిరికితనంతో నేను మాట్లాడడం లేదు. ఓ పెద్ద మనిషిలా, కాదు అనుకుంటే ఓ మధ్యవర్తిలా చెప్తున్నాను. మధుకి ఏం జరగలేదు కదా. ఈ విషయాన్ని పోలీసుల దాకా తీసుకెళ్లడం ఎందుకు? కాస్త నిదానంగా ఆలోచించు. మనకై మనము మ్యాటర్ని పోలీసుల దగ్గర ఓపెన్ చేయకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. నీకిది చిన్న విషయంలా తేలిగ్గా తీసుకునే మ్యాటర్లా అనిపించొచ్చు, కానీ ఇది ఆడపిల్లకి సంబంధించిన విషయం. నాకిది చాలా పెద్ద విషయంలా కనిపిస్తుంది. మనం సైలెంట్గా ఉంటే నేరం చేసిన వాళ్ళకి ధైర్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. తప్పు చేయకుండానే తప్పుడు వాళ్ళుగా మిగిలిపోతాం. పిరికి వాళ్ళులే అని వాళ్ళు అలుసుగా తీసుకుంటారు. శిక్ష పడితే కానీ వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసి రాదు.
పోలీసులు రావడమే మంచిది. రానివ్వు. నీకు ఏ కారణంగా అయినా మధు తప్పు చేసిందని అనిపించచ్చు, కానీ మధు ఎప్పుడు తప్పు చేయదు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తేనే అది నిరూపణ అవుతుంది. అది కాదు జనని, ఇంకొక్కసారి ఆలోచించు. నా మాట విను. మధు మన దృష్టిలో చిన్నపిల్ల కావచ్చు, కానీ పెళ్ళిడుకొచ్చింది. రేపు మ్యారేజ్ విషయంలో ఇదొక మచ్చలా కనపడకూడదు జనని. బయటికి తెలిస్తే మనం అనుకోకపోయినా వేరే వాళ్ళు తప్పుగా అనుకోవచ్చుగా. వద్దు కూడా. ఇంకా ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయాలనే ప్రయత్నం చేయకు. నాకు మధు విషయంలో చిన్న అనుమానం కూడా లేదు. అది నిప్పు అని గొప్పగా నిలబెట్టడానికే నేను ఎంక్వైరీ జరగాలని అంటున్నాను. జనని, జనని, నా మాట విని జనని. జనని, మధు ఇలా రావే. ఎక్కడికి రా? నీకు చూపిస్తా కదా, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. రా. దేనికి? ఏమైంది మళ్ళీ? బోర్డు దగ్గర అంతమంది గుమ్మిగూడారు. అదే మరి, అది చూపించడానికే నేను తీసుకొచ్చింది. ఏంటే, ఏం జరిగింది? నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, చెప్పు. టెన్షన్ లేదు, ఏం లేదు. అన్నింటికిలా టెన్షన్ పడితే ఎలా? ముందెళ్ళి అక్కడేముందో చూద్దుగాని పదా. వద్దే ప్లీజ్, నాకు భయంగా ఉంది. భయపడితే ఇంకా భయపెడతారే. ఒక్కసారి ఎదురు తిరిగితేనే కదా ఎవరైనా వెనక్కి తగ్గేది. పదా పదా.